ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరు వెళ్తారు, మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు. నాకు సలహా లేదు మా అందరికీ, అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు నాయుడు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమవుతున్నారో తెలుసుకోవడం. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా? క్లాస్ రూమ్లో పెయింటింగ్ అంటే రూమ్స్ తక్కువ క్లాస్ గ్రౌండ్ అసలు లేదు. చిన్న గ్రౌండ్ నేను అప్లై చేశాను. గ్రౌండ్ ప్రాబ్లం చెప్తా కాంపౌండ్ ఉండి కొట్టి టైం తక్కువ ఉంది. ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th 12th నేను కూడా గ్రైండ్లోకి వెళ్ళాను. అది సార్ ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ అందరూ చూసి నేను ఆ కాలేజ్ రోజు గుర్తొస్తాను. ఇదే ఫీడ్బ్యాక్ అని చెప్పండి. ఎకనామిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేస్తాను. అది అర్థం చేస్తాను. మీరు వెళ్ళిపోతారు, నెక్స్ట్ మీ జూనియర్స్కి వస్తాయి. పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా ప్లాన్ చేస్తారు. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. బ్యాక్ బెంచెస్ చెప్పాలి. అందరికి స్పెషల్గా ఏమో చెప్పట్లేదు. చెప్తా చెల్లి నుంచొని చెప్పి ఏం లేదు, అంతా ఆఫ్ రికార్డే, మైక్ కూడా లేదు నాకైనా. నుంచి చెప్పమ్మా, చెప్పు ఫీడ్బ్యాక్, ప్లీజ్ ఫీడ్బ్యాక్. నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఆలోచించి చెప్పేది ఇది. బట్ రోజు డే డే చదివేది లేదు కదా. నేను ఇంటర్వ్యూ చేశాను. 98-99 చేశాను. 1998-99 2000 గ్రాడ్యుయేట్ అయిపోయాను. ఇంటర్ 24 సంవత్సరాలు చాలా మారింది. ఏం చేస్తే బాగుంటుంది? ఇంత పర్ఫెక్ట్గా ఉందా? మంచి మార్కులు తీసుకొస్తారా ఇయర్? కూర్చోమ్మా, చెప్తారా? ల్యాబ్ చూశాను. కెమ్ ల్యాబ్ కొంతవరకు పెట్టడం, ఫిజిక్స్ అనేది చాలా బ్యాడ్ చూశాను. అది టేక్ కేర్ ఆఫ్ ల్యాబ్ మైనస్ పంపి నేను చూసుకుంటాను. నేను అన్నీ చెప్పాను, సార్ గారు చెప్పాను. ఎంపీసీలో 5 మంది లాస్ట్ ఇయర్ అప్లై చేశారు. 900 వచ్చాయి. ఐటీసీలో ముగ్గురికి 440, 420, 400 ప్లస్ 427. బాగా చదవాలి. అటెండెన్స్ కొంచెం వీక్గా ఉంది, చూసుకోండి. నేను మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ 2 years చాలా ఇంపార్టెంట్ 2 years. 2 years కానీ ఫోకస్గా చదువుకోవాలి. అందరూ అండగా నిలబడాలి. చదువు కూడా ఎంజాయ్ చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతుంది. ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్ లాస్ట్ టైం ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 64% వచ్చింది.